హరి ఓం అందరికీ. ఈరోజు ఒక కొత్త మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. సముద్రంలో ఒక ఓడ మునిగిపోయి ఒకడు ఒక నిర్మానుష్యమైన దీవికి చేరుకున్నాడు. రక్షించమని కేకలు వేశాడు. దేవుడికి మొరపెట్టుకున్నాడు. ఏదైనా సాయం అందుతుందేమోనని ఆశగా సముద్రం వైపు చూస్తూ వారాలు నెలలు గడిపాడు. చూసి లాభం లేదనుకుని అక్కడ దొరికిన వస్తువులతో ఒక చిన్న గుడిసె లాంటిది కట్టుకుని దొరికినవి తింటూ రోజులు గడపసాగాడు. ఒకరోజు తిండి దొరకక నిరాశగా గుడిసె వైపు వస్తే అది కాలి బూడిదవుతూ కనిపించింది. నిరాశ, నిస్పృహ, నిస్సత్వ ఆవరించి హతాశుడై అక్కడే పడి నిద్రపోయాడు. మర్నాడు పొద్దున్నే ఏదో పడవ ఒకటి రావడం, అందులోంచి కొందరు తన వైపు రావడం చూసి ఆశ్చర్యంగా, నేను ఇక్కడ ఉన్నానని మీకెట్లా తెలిసిందని పట్టలేని ఆనందంతో అడిగాడు. నీ పొగ సంకేతంతో రాగలిగాం అన్నారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నిరాశ చెంది లాభం లేదు. ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. సమయం కోసం వేచి చూడాలి. తప్పకుండా మంచే జరుగుతుంది. గుడిసె తగలబడడం కూడా మంచికే జరిగింది. దానివల్లనే రక్షింపబడ్డాడు కూడా. ఇంతకన్నా భయంకరమైన పరిస్థితుల్లో మనలో కూడా కొందరు చిక్కుకుని ఉండవచ్చు. నష్టాలు, కష్టాలు సహజమే. బయటపడడానికి సమయం పడుతుంది. కష్టాలు, నష్టాలు నిన్ను పరీక్షించడానికే కానీ నిన్ను కృంగదీయడానికి కాదు మిత్రమా. కష్టాన్ని మించిన గురువు, పరిస్థితుల్ని మించిన పాఠశాల ఏదీ ఉండదు. కష్టం రాగానే బెంబేలు పడిపోకుండా ఒక్క క్షణం ఆలోచించుకోండి. ఇంతకు ముందు నువ్వు అనుభవించిన కష్టాల ముందు ఇది ఏ పాటిది అనుకుని ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. నీ సమస్య పరిష్కరింపబడుతుంది. సమస్యని ఓ భూతంలా కాకుండా చిన్నదిగా ఊహించుకోండి, పరిష్కరించుకోండి. జై శ్రీ.